కాబట్టి మేము బీజేపీతోనే అంటగాగుతాము. మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏ మంచికి సహకరించము. విధ్వంసపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి మేము అండగా నిలబడతామని బీఆర్ఎస్ తయారైంది. సెకండ్ పాత్ర పోషిస్తుంది ఈరోజు బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించడం లేదు? ఎందుకు నిన్న ధర్నాలో బీఆర్ఎస్కు సంబంధించిన రాజ్యసభ సభ్యులు పాల్గొనలేదు? ఇక్కడికి రాకపోను మేము చేసిన ధర్నాను అవహేళన చేస్తారు. తాటి చెట్టు అట్లా పెరిగితే కాదు, ఆవగించంత అవగాహన కూడా ఉండాలి. చెట్టు లెక్క పెరిగితే ఏం ప్రయోజనం లేదు సమాజానికి. ఆవగించంత అయిన అవగాహన ఉండాలి. మమ్మల్ని బలహీనం చేసేటట్టు, మా చేతులు గట్టేసేటట్టు వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ తప్ప బీసీలకు ఏమైనా మద్దతుగా నిలబడదామనే సోయే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా అడ్డుకుంటుండ్రో, ఏ విధంగా బీసీ రిజర్వేషన్లను 50% మించకూడదు అని చట్టం చేయడం ద్వారా బీఆర్ఎస్ 42% బిల్లులను ఆమోదించకుండా బీజేపీ, వీళ్ళిద్దరూ బీసీ ద్రోహులుగా, బీసీ వ్యతిరేకులుగా తెలంగాణ సమాజం భావిస్తుంది. తాత్కాలికంగా మీరు విజయం సాధించినామని మీరు అనుకుంటుండొచ్చు, కానీ ఏ సమస్యను దీర్ఘకాలికంగా వాయిదా వేసినా అది మిమ్మల్నే బలి తీసుకుంటుంది. ఇప్పటికైనా తక్షణమే ఈ బిల్లులను, ఈ ఆర్డినెన్స్ను ఆమోదించాలి. నరేంద్ర మోడీ గారు సూచించాలి. మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు చెయ్యండి. మేమందరం కలిసి వచ్చి ఇక్కడికి వచ్చింది చిత్తశుద్ధితో 42% ఓబీసీ రిజర్వేషన్లు సాధించడానికి ఈరోజు ఢిల్లీకి వచ్చినాము. 3 రోజులు ఇక్కడ ప్రయత్నం చేసినాము. కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా సహకారం అందడం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు పరోక్షంగా నైతిక మద్దతు కూడా బీసీలకు ఇవ్వడం లేదు. వీళ్ళిద్దరు చేస్తున్న దుర్మార్గమైన చర్యల్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో వీళ్ళకు గుణపాఠం చెప్పే విధంగా, వీళ్ళు చేస్తున్న తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించే విధంగా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది. ఈరోజు భవిష్యత్ కార్యాచరణ కూడా వెళ్ళిన తర్వాత పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకమైన ఒత్తిడి తీసుకురావాలి, చట్టపరమైన, న్యాయపరమైన, ప్రజాక్షేత్రంలో తీసుకోవాల్సిన కార్యాచరణ మీద హైదరాబాద్కు వెళ్ళి పిఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడం జరుగుతుంది. ఖచ్చితంగా చేయాలనే చిత్తశుద్ధితోనే నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము. సాధ్యాసాధ్యాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద. ఆల్రెడీ కోర్టులోనే ఆ కేసు వాదనలు జరుగుతుంది, వాయిదాలు వేసిండ్రు. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క స్పందనను చెప్పమని ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా ఈ అంశంలో కేంద్ర పార్టీని సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని కోర్టుకే తెలియజేయడం జరుగుతుంది. ఏమండి 42% ఎట్లా చేయాలి? ఒకవేళ పార్టీ పరంగా చేయగలం, అఫీషియల్గా చేయడానికి లేకనే చట్టం కదా. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదించుంటే సమస్యనే లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించారు. అందుకోసం ఢిల్లీ రావాల్సి వచ్చింది. ఇప్పుడు పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో పిఏసీలో చర్చిస్తాం. మీరు చెబుతున్నది కూడా మా పరిగణలో ఉన్నది. మేము చిత్తశుద్ధితోనే దీన్ని అమలు చేయాలనుకుంటున్నాము. దానికి అవసరమైన కార్యాచరణ అందరినీ సంప్రదించి, ఎందుకంటే అందరి ముఖ్యమైన నాయకులు, సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు, కేశవరావు గారు, జానారెడ్డి గారు, ఈ విధంగా చాలామంది సీనియర్ లీడర్స్ అందరు కూడా ఉన్నారు. వెనక్కి వెళ్ళిన తర్వాత పిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా అమలు చేయాలి 42%. ఆడ అసెంబ్లీలో రికార్డు ఉంటుంది. కిషన్ రెడ్డి కాదు కదా, కిషన్ రెడ్డి గారు ఏమైనా అసెంబ్లీ సెక్రటరీనా? కాదు కదా. అసెంబ్లీలో ఒక కార్యాచరణ ఉందా, అసెంబ్లీ రికార్డులు ఏముందో చూడండి. సో ఇక్కడ తొండి వాదన,
వితండవాదంతో మాకు సంబంధం లేదు. ఎక్కడ బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 10% ఉందో, ఏ బిల్లులు ఉందో, ఎక్కడ మేము ప్రతిపాదించినో కిషన్ రెడ్డి గారిని చూపించమనుండ్రి. అర్థం పర్థం లేని వాదలు కేంద్ర మంత్రిగా ఉండి గల్లీలో ఎవరో లీడర్లు మాట్లాడినట్టు, గల్లీ లీడర్లు మాట్లాడినట్టు చెట్టు కింద లీడర్లాగా ఊకదంపుడు ఉపన్యాసాలు కిషన్ రెడ్డి గారు ఇవ్వడం వారికి భావ్యం కాదు. అవును, వాళ్ళకు లేదు, చిత్తశుద్ధి లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10 రోజుల్లో మొత్తం అన్ని చట్టం చేసి 10% రిజర్వేషన్లు ఇచ్చిన బీజేపీకి, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఒకటే రోజులో ఆమోదింపజేసుకున్న బీజేపీకి ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనే లేదు. పోనీ మీకేందైనా ఆలోచన ఉంటే చట్టం చేయండి, పార్లమెంట్లో మీరే చేయండి. 42% ముస్లింలకు మైనస్ చేసి ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మోడీ గారికి చెప్పి మీరే బిల్లు పెట్టండి, పార్లమెంట్ జరుగుతుంది కదా. మీరు చెప్తూ